హాయ్. గుడ్ మార్నింగ్. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎల్లుల్లి కారంతో పొటాటో ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు మనం రెగ్యులర్‌గా చేసే కంటే ఇలా చేసి ఒక్కసారి చూడండి. ఓకేనా? పొటాటోస్ కట్ చేసి పక్కన పెట్టుకున్నా. మిరియాలు, జీలకర్ర, కారం, ధనియాల పొడి, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర. కళాయి పెట్టుకొని ఆయిలేసుకుందాం. ఆయిలేసుకొని ఫ్రై కదా! టీ స్పూన్స్ ఏసుకుంటున్నాను. టీ స్పూన్స్ ఏసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర. ఆవాలు, జీలకర్ర కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. కొంచెం అయి కూడా బాగా హీట్ ఎక్కిన తర్వాత అప్పుడు పొటాటో వేసేసుకుందాం. కొంచెం హీట్ ఎక్కాలి. కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇలా పొటాటో కూడా ఇప్పుడు వేసుకొని ఆ పోపంతా పొటాటోకి పోపంతా కలిసినట్టు బాగా కలుపుకోవాలి. ఎప్పుడు మనం రెగ్యులర్‌గా మామూలుగా కారం, ఉప్పు ఇలా ఏసి సింపుల్‌గా పొటాటో ఫ్రై చేసుకుంటాం గదా! అది కూడా టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఇలా చేస్తే ఇంకా టేస్టీగా ఉంటది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుంది. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచుదాం. ఇప్పుడు మనం మిక్సీలో ధనియాల పొడి, కారం, జీలకర్ర, మిరియాలు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు ఉన్నాయి గదా! అవి మిక్సీ ఆడేసి తెచ్చుకుందాం. ఇలా చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. హోటల్ స్టైల్ పొటాటో ఫ్రైలా ఉంటుంది. చూడండి కొంచెం మగ్గాయి. ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. పొటాటో బేగా అంటికిపోతుంది కళాయికి. కొంచెం బాగా కలుపుతుంటూ ఉండండి. కలుపుకోకపోతే అది అడుగు పట్టేస్తుంది. ఫ్రైలో ఎప్పుడు మనం సాల్ట్ ఏసుకోవాలి. కర్రీస్‌లో ఆటిల్లో అయితే అప్పుడు మనం క్రిస్టల్ సాల్ట్ ఏసుకుంటాం గదా! ఉప్పు గల్లు. కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా సాల్ట్, పసుపు వేసాను గదా! అంతా బాగా కలుపుకుందాం ఒకసారి. పొటాటోకంతా బాగా అంటగలట్టు బాగా కలుపుకొని ఇది కూడా ఒకసారి ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనిద్దాం. చూడండి బాగా మగ్గింది. అడుగు పట్టేస్తది అదిగోండి. అందుకే గట్టిగా కలుపుతున్నాను కింద నుంచి. బాగా కలుపుకోవాలి. పొటాటో చాలా ఈజీగా పట్టేస్తది. బేగా అయిపోతుంది. బేగా మాడిపోతది కూడా. ఇగో మనం మిక్సీ ఆడుకొని వెల్లుల్లి కారం ఇప్పుడు వేసుకుందాం. చాలా టేస్టీగా ఉంది. నేను ఫస్ట్ టైమ్ చేసినప్పుడు తిన్నాను. అప్పటి నుంచి మామూలుగా చేయడం మానేసి రెగ్యులర్‌గా ఇలాగే చేస్తున్నాను. చాలా బావుంటుంది. పప్పుచారుతో గానీ, ఉట్టి చారుతో కూడా చాలా టేస్టీగా ఉంటుందసల. చికెన్ ఇంకేం పనికిరావు. ఈ పొటాటో ఫ్రై దగ్గర. చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వెల్లుల్లి కారం అంతా ఏసుకున్నాను. పొటాటోస్‌కి అంతటికి పట్టేట్టు బాగా కలుపుకుందాం. బాగా కలపాలి. లేదంటే మాడి పట్టేస్తది కళాయి. జాగ్రత్తగా కలుపుకోవాలి పొటాటో వేపుకున్నప్పుడు మాత్రం. చూడండి పట్టేసింది. అందుకే గట్టిగా కలుపుతున్నా. ఇంక మనం ఓ 60% ఉడికిపోయింది. ఇంకో 40% అది ఉడికిపోయింది చూసాను. కొంతసేపు మళ్ళీ అలాగా వేపుకుందాం. కొత్తిమీర వేసేసుకుందాం ఇంకా. కొత్తిమీర వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాం. చాలా ఈజీ పొటాటో ఫ్రై. ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది. పొటాటో ఎలా చేసినా టేస్టీయే. కానీ డిఫరెంట్ టేస్ట్స్. ఇవాళ మా ఇంట్లో గోంగూర పప్పు, పొటాటో ఫ్రై. వేడి వేడి అన్నంలో సూపర్ కాంబినేషన్. మీకు ఏ కాంబినేషన్స్ నచ్చుతాయో చెప్పరా నాకు? పొటాటో ఫ్రైతో చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్స్‌లో చెప్పండి. మీకు పొటాటోలో ఏ డిఫరెంట్ కర్రీ ఇష్టమో.